ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సైతం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినీతి నామినే నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ నీలాంచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాయ జగన్నాథాయ తే నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీ వాషాది గౌర భక్త వృంద్. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. ఏకం శాస్త్రం దేవకి పుత్రగీతం ఏకో దేవో దేవకి ఏకం శాస్త్రం దేవకి పుత్రగీతం ఏకో దేవో దేవకి పుత్రేవ చ ఏకో మంత్రస్య తస్య నామాని యాని కర్మస్యేకం తస్య దేవస్య సేవ. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ నిన్న మనము ఏం చదువుకున్నామో ఒకసారి రీక్యాప్ చేయగలరా? ప్రశాంతి మాతాజీ నిన్న మీరు ఉన్నారా? లేదు కదా? లేను ప్రభుజీ. యశోద మాతాజీ మీరున్నారా? మీరు కూడా లేరు అనుకుంటాను. లేం ప్రభుజీ. ఓకే ఓకే, అన్ను మాతాజీ కూడా ఇవాళ జాయిన్ అయ్యారు. ఓకే, నో ప్రాబ్లం, నేను రీక్యాప్ చేస్తాను. సో ఇప్పుడు మీకు స్క్రీన్ షేర్ కనిపిస్తుంది కదా మాతాజీ? కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే, సో ఇక్కడ భగవంతుడు అంటున్నాడు ఏమిటని అంటే, ఒక్క నిమిషం, ఎందుకు ఇక్కడ రావట్లేదు? ఓకే, సో దైవమేవా పరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మాజ్ఞ వపరే యజ్ఞం యజ్ఞే నైవోపజుహ్వతి. సో నిన్న దీని గురించి డిస్కస్ చేశాము. ఏమిటి అంటే, కొందరు యోగులు వివిధ యజ్ఞాల ద్వారా దేవతలను చక్కగా పూజిస్తుంటారు. ఆ పూజ మరికొందరు అంటే నిరాకారవాదులనండి, మాయావాదులనండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పరబ్రహ్మము అంటే భగవంతుణ్ణి హోమకుండములాగా చేసుకుని తమ ఆత్మనే యజ్ఞంలో అర్పించేటువంటి వస్తువులు అంటే యజ్ఞ పదార్థాలు ఎలాగా మనం సమర్పిస్తామో వాళ్ళు తమ ఆత్మనే అందులోకి అర్పించేస్తారు అనేటువంటిది మనం నిన్న డిస్కస్ చేశాము. ప్లస్ ఏమిటంటే లోకంలో వివిధ రకాలైనటువంటి యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు అని మనం డిస్కస్ చేశాం నిన్న. ఏమిటి అంటే భౌతిక సుఖాల గురించి, భౌతిక కోరికల గురించి మనం యజ్ఞాలు చేస్తుంటాం. తప్పదు, ఎందుకంటే దేవతలని మనము సంతృప్తి చేయించాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి చెప్తారు, అంటే లోకంలో ఏమని చెప్తారు అంటే, మన పూర్వ జన్మ కృత పాపాల ద్వారా ఈ జన్మలో మనము కష్టాలు నష్టాలు అనుభవిస్తుంటాము. ఒక్కొక్కసారి ఈ జన్మలో చేసినటువంటి కర్మాల ద్వారా ఇప్పుడే అది ఫలితం అనేటువంటిది కూడా మనం అనుభవిస్తుంటాం. ఒక్కొక్కసారి అలాగ అవుతుంది. అంటే మనం అంతకుముందు డిస్కస్ చేసాం కదా, బీజం ఫూటం ఫలం, బీజం ఫూటం ఫలం అనేటువంటిది ఉంది. బీజం అంటే సీడ్ మనం వేసాము ఎప్పుడు? ఇంతకుముందు జన్మలో అయినా వేసి ఉండొచ్చు, ఇప్పుడైనా వేసి ఉండొచ్చు, ఈ జన్మలో అయినా వేసి అంటే ఇట్ వాస్ పాస్ట్. అదే దాన్ని సంచిత కర్మ అంటారు. సంచిత కర్మ అంటే ఇంతకు ముందు క్షణం వరకు మనం చేసినటువంటి కర్మలన్నీ కూడా కలెక్టివ్. సంచితం అంటే కలెక్ట్ చేసుకోవడం. ఆ కలెక్ట్ చేసుకుని మనం పెట్టామన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బ్యాంకులో డిపాజిట్ వేశారు, ఫిక్స్డ్ డిపాజిట్ వేశారు.
అది ఇవాళ వరకు అంటే నిన్న వరకు మీరు సంపాదించిందంతా ఒక బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేశారు. అది సంచిత కర్మ. ప్రారబ్ధ కర్మ అంటే ఇవాళ ఇంతకు ముందు ఎప్పుడో వేసినటువంటి డిపాజిట్ మెచ్యూర్ అయింది. ఆ డిపాజిట్ ఇప్పుడు మీరు వాడుకుంటున్నారు. దట్ ఈస్ కాల్డ్ ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధం అంటే ఏమిటి? ఎప్పుడో చేసిన దాని ఫలితము ఇప్పుడు వస్తున్నది, అది అనుభవిస్తున్నాము. ఈజీగా అర్థం అవ్వడానికి చెప్తున్నాను. సో ప్రారబ్ధ కర్మ. ఇంకా ముందు వచ్చే మీరు సంపాదిస్తారు కదా, ఆ ముందు చేసేటువంటి కర్మల ద్వారా మీరు డబ్బులు ఆర్జించి వేసేటువంటిది ఆగామి కర్మలు. ఇదన్నమాట సంచితము, ప్రారబ్ధము, ఆగామి. సో సంచిత మీన్స్ వాట్ వీ హ్యావ్ కలెక్టెడ్. ప్రారబ్ధం ఈజ్ వాట్ వీ ఆర్ సపోజ్ టు ఎంజాయ్ ఆర్ సఫర్ బికాస్ ఆఫ్ అవర్ పాస్ట్ డీడ్స్. ఆగామి కర్మలు అనేటువంటిది ముందు ముందు మనం చేసేటువంటి కర్మల యొక్క ఫలితాలు. మనం అదే అన్నమాట 3. సో ఇప్పుడు మనకి ఈ భౌతిక జగత్తులో ఎన్నో కోరికలు ఉంటాయి, తర్వాత ఎన్నో కష్టాలు ఉంటాయి. కష్టాలు అనేటువంటిది 2 రకాలు 3 రకాలు. ఆది దైవిక్, ఆది భౌతిక్, ఆధ్యాత్మిక్ అనేటువంటిది మనము తెలుసుకున్నాం. ఆది దైవిక్ అంటే అది మన చేతిలో లేదు, మనకి తెలీదు. కానీ మనం ఎప్పుడో ఏదో కర్మ చేసి ఉంటాము, దానివల్ల అక్కడ అనుభవించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షిప్ సీలో వెళ్తున్నాము, సముద్రంలో. ఆ సముద్రంలో వెళ్తున్న ఓడలో కొన్ని వేల మంది ఉంటారు. పెద్ద క్రూజ్ షిప్ అనుకోండి, ఆర్ ఒక పడవ ఉన్నది, ఆర్ ఒక చిన్న బోట్ ఉన్నది. సో వీళ్ళందరూ కూడా ఒకే టైంలో అదే బోటులో ఆ ప్లేస్లో మునిగిపోవడం ఎందుకు జరుగుతుంది? వాళ్ళు వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఉండొచ్చు, వేరే దేశాల నుంచి వచ్చి ఉండొచ్చు. కానీ వాళ్ళందరినీ భగవంతుడు అక్కడ చేర్చి వాళ్ళకి అటువంటి కర్మ అనుభవించడానికి వాళ్ళు ఆ ఫలితం అనుభవిస్తారనమాట. సో మరి అది ఆది దైవిక్. ఆధ్యాత్మిక అంటే మానసికంగా మానసిక క్లేశాలు ఎన్నో ఉంటాయి. మానసిక క్లేశాలు డబ్బు లేకపోవడము, లేకపోతే మ్యారేజ్ కాకపోవడము, ఆరోగ్యం సరిగ్గా లేకపోవడము, డబ్బులు చేతిలో మిగలకపోవడము, ఆ ధన సంపాదన లేకపోవడము. సో ఎన్నో పుత్ర సంతానము అంటే పిల్లలు పుట్టకపోవడం కానీ, దాంపత్య జీవితాన్ని సరిగా ఉండకపోవడం కానీ ఎన్నో ఉన్నాయి. అసలు మానసిక చింతలంటే వీ కెనాట్ ఇమాజిన్. ఆర్ ఎవరో ఏదో అన్నారని, ఆర్ మనం ఎవరినో ఏదో అన్నామని, ఇలాగా ఉంటాయి మానసిక. అది ఆది ఆధ్యాత్మిక్. ఆది భౌతిక్ అంటే ఫిజికల్. అంటే అదే ఇది ఆది వ్యాధి అని కూడా అంటారు. వ్యాధి అంటే చర్మ రోగానికి సంబంధించింది, ఆది అంటే మనసుకి సంబంధించినటువంటి రోగం. మరి ఇవన్నీ క్యూర్ చేసుకోవాలి అంటే ఏమవుతుంది? యజ్ఞాలు మనం చేస్తాము. ఎవరినో మనం సంపాదిస్తాము అంటే ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, నిష్ణాతులు, గురువులు, పండితులు, వేదాలని బాగా చదివినటువంటి వాళ్ళు, హోమయజ్ఞాన్ని సక్రమంగా చేసేటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు బ్రాహ్మణులు మనకి దొరికినప్పుడు ఆ హోమము ద్వారా అంటే ఆ కర్మము అక్కడ ఏమిటి? హోమం అంటే ఏమిటి? దేవతలని, దేవాది దేవుణ్ణి 2 కూడా ఉన్నాయి ఇక్కడ. సో దేవాది దేవుడు అయినటువంటి భగవంతునికి అర్పించేటువంటిది ఒక విధము. అది కృష్ణ భావనామృతంలో మనం చేసేటువంటి యజ్ఞాలు అనమాట. బ్రహ్మయజ్ఞము, జపయజ్ఞము, ఋషి యజ్ఞము, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా. ఇంకా మిగతా దేవతలని మనం ఆరాధించేటప్పుడు వాళ్ళకి కూడా ఒక విధమైనటువంటి సమర్పణ మనం చేస్తాం యజ్ఞంలో. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం కదా, పుత్రకామేష్టి యాగము, పిల్లలు కలగాలి, పుత్రకామేష్టి. జ్యోతిష్ఠ హోమము, మనకి స్వర్గము కావాలి, స్వర్గ సుఖాలు అనుభవించాలి, స్వర్గానికి వెళ్ళాలి అనేటువంటి వాళ్ళు జ్యోతిష్ఠ హోమం చేస్తారు. వర్షాలు రావట్లేదు, వర్షాల గురించి మనము యజ్ఞం చేస్తాము. సో ఇలాగా ఒక్కొక్క పనికి, ఒక్కొక్క కోరిక నెరవేర్చుకోవడానికి భౌతిక యజ్ఞాలంటూ చేస్తుంటాం అన్నమాట. సో అందులో ఇక్కడ మాయావాదుల గురించి కూడా నిన్న చెప్పారు. వాళ్ళనే నిరాకారవాదులు అంటారు. ఏమిటి నిరాకారవాదులు అన్న మాయావాదులను ఎందుకు చెప్తున్నా అంటే ఫర్ నాలెడ్జ్ పర్పస్, నాట్ టు క్రిటిసైజ్ దెమ్. సో ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్ళాలి, లండన్ వెళ్ళాలి, యుఎస్ వెళ్ళాలి అంటే దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మనము ట్రైన్లో వెళ్ళొచ్చు, కార్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు. సో ఈ మార్గాలు డిఫరెంట్ మార్గాలు. అల్టిమేట్ గోల్ ఏమిటంటే భగవంతుని చేరడం. సో ఈ విధంగా నిన్న మనం ఏం డిస్కస్ చేశాము అంటే స్వర్గము అంటే మనకి మోక్షం. బేసికలీ ప్రతి ఒక్క జీవి యొక్క కోరిక ఏం ఉండాలి అంటే అల్టిమేట్ గోల్ లైఫ్లో హూ యామ్ ఐ అనేటువంటి ఒక క్వశ్చన్ ఉన్నది. ఇది చాలా మంది రిప్లై చేయలేకపోతారు.
హూ యామ్ ఐ అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. ఇది కేవలము మానవుడు మట్టుకే ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలడు. ఇటువంటి ప్రశ్నలు కూడా మనకే వస్తాయి, ఎందుకంటే మిగతా అనిమల్స్కి వాళ్ళ కర్మలకి పూర్వజన్మ వలన అది అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పులి ఏదైనా మేకని తింటుంది అనుకోండి, దానికి పాపం అంటదు, పాప పుణ్యాలు అందులో ఉండవు అనమాట. సో ఆ యోనిలో జన్మించినందుకు ఆ కర్మ వలన అది ఆకలి తీర్చుకోవడానికి చేస్తుంది అంతే. సో ఫుడ్ అనేటువంటిది భగవంతుడు దానికి ఇస్తాడు. ఎందుకు జీవస్య జీవనం అనేటువంటిది ఉంది. ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, వెజిటేరియన్స్ ఏం చేస్తున్నారు, మనం పాలు పళ్ళు తర్వాత కూరగాయలు ఇవన్నీ తీసుకుంటున్నాం. మనకి కొంతమంది క్రిటిసైజ్ చేస్తారు, మీరు వాడి మరి చెట్లలో కూడా జీవం ఉన్నది కదా అంటే, అది జీవము ఉన్నది జీవము లేనిది అనే 2 పార్ట్స్గా ఉన్నాయి. ఎలాగైతే మన దేహంలో మనకి వెంట్రుకలు ఉన్నాయి, ఈ వెంట్రుకల్ని మనము వెంట్రుకలు పెరుగుతాయి అంటే జీవం ఉన్నది. మరి వెంట్రుకల్ని కట్ చేసినప్పుడు మనకి బాధ కలిగించదు అంటే ఆ వెంట్రుకలో జీవము లేదు అన్నట్టు. అలాగే గోళ్ళు ఉన్నాయి. అందుకే భగవంతుడు నరసింహదేవుడు అతన్ని హిరణ్యకశిపుడు కోరినట్లు జీవం ఉన్న దాంతో చనిపోకూడదు, జీవం లేని దాంతో చనిపోకూడదు అంటే రెండు అవుతుంది. ఇది జీవం ఉందా అంటే కొద్దిగా డీప్గా మనం గోల్డ్ కట్ చేస్తే పెయిన్ అవుతుంది, మన పైన కట్ చేసినప్పుడు పెయిన్ ఉండదు. సో ఇలాగా అంటే మనకి ఎందుకు చెప్తున్నా అంటే మీరందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా మనల్ని అడిగారనుకోండి, మీరు ఇన్ని మాట్లాడతారు ఇన్ని చెప్తారు, మరి జీవం ఉన్నటువంటి చెట్లు వలన మీరు ఆకుకూరలు అవి పళ్ళు అవన్నీ తెంపి తింటున్నారు కదా అంటే, దిస్ ఈస్ వాట్ ఈస్ సెడ్ ఇన్ శాస్త్రాల్లో చెప్పేశారంటే వాళ్ళు నమ్మరు, ప్రూఫ్గా ఇవ్వాలి. ఎందుకంటే చెట్లకి అటువంటి గుణం ఉన్నది. చెట్లకి కాసేటువంటి పూలు పళ్ళు తర్వాత ఇవన్నీ కూడా ఆకుకూరలు ఇవన్నీ కూడా అది మనం తెంపిన మళ్ళీ అవి చిగురుస్తాయి. చెట్లకు అదే ఒక గుణం ఉన్నది. చెట్లు వేళ్లతో సహా మీరు పీకి పారేస్తే అప్పుడు అది జీవహత్య అవుతుందన్నమాట. కానీ పైన కట్ చేస్తే అది ఇంద్రుడు ఆ చెట్లకు ఇచ్చినటువంటి వరము. ఎప్పుడంటే అతను నారాయణ వర్మ ఉపదేశం తీసుకుంటాడు కదా, ఆయన ఋషి ద్వారా దానివల్ల ఆ వరాన్ని చెట్లకు ఇచ్చాడనమాట. చెట్లు తన బ్రహ్మహత్య పాతంకంలో 25% తీసేసుకుంటారనమాట. సో అది చెట్లకు ఇచ్చేస్తాడు. ఎక్కడ ఏమి కట్ చేసినా కూడా మళ్ళీ మీరు చిగురిస్తారు అనేటువంటి వరం ఉన్నది చెట్లకి. సో అందుకే శాస్త్రాలు కూడా చెప్పాయి, వెజిటేరియన్స్ ఎవరైతే ఈ శాస్త్రంలో చెప్పినటువంటి పళ్ళు పూలు ఆకుకూరలు పళ్ళు తర్వాత ఫలాలు కూరగాయలు తర్వాత ఈ ఆకుకూరలు మనం తిన్నప్పుడు తెంపి తిన్నప్పుడు కూడా అది ఏమీ కాదు. అలాగే ఆవు పాలు, వెజిటేరియనా నాన్ వెజిటేరియన్ అంటే శుద్ధ వెజిటేరియన్ అది అన్నమాట. ఎందుకు, ఆవు ద్వారా వచ్చేటువంటి పాలు అది ఏం తింటున్నది, గడ్డి తింటున్నది. మరి గడ్డిలో జీవం ఉన్నదా, లేదు. మరి ఆవులో నుంచి వచ్చేటువంటి అది వెజిటేరియనా నాన్ వెజిటేరియన్ అంటే ప్యూర్ వెజిటేరియన్. సో నో నీడ్ టు వరీ అబౌట్ దిస్. సో ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నామంటే గురువు గారు చెప్తూనే ఉంటారు, ఇది మీకు ఇటువంటి వాళ్ళు తారసపడతారు, మీరు తెలుసుకుని వాళ్ళకి సరిగ్గా దీన్ని బోధించండి అని చెప్తున్నా అనమాట. సో ఇప్పుడు మీకు ఇది క్లియర్ అయింది కదా మాతాజీ ఈ విషయం? హరి బోల్. ఓకే, నైస్ మాతాజీ. సో అలాగే ఇప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ ఈ వివిధమైనటువంటి యజ్ఞాలు చేస్తున్నాం మనం. వివిధమైనటువంటి యజ్ఞాలు చేస్తున్న వల్ల అంటే ఎందుకు చెప్పాము అంటే ఇది దేని వల్ల వచ్చింది, యజ్ఞాలు చేయడం ఎందుకు వచ్చింది? మూడు టైప్స్ ఆఫ్ బాధలు ఉన్నాయి. ఆది దైవిక్, ఆది భౌతిక్, ఆధ్యాత్మిక్. సో ఆధ్యాత్మిక్ భగవంతుడు ఇచ్చేటువంటిది, ఆది భౌతిక్ ఫిజికల్గా మనకి వచ్చేటువంటివి, ఆధ్యాత్మిక్ మానసికంగా వచ్చేటువంటి ఉన్నాయన్నమాట. సో ఇవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన కోరికలు తప్పకుండా ఎప్పుడైతే మనం భౌతిక జగత్తులో ఉన్నామో, ఎలాగైతే మరి శరీర పోషణకి ఆహారాన్ని తీసుకుంటాం, మరి ఆహారం మానేయమంటారా? లేదు. ఇది ఒక రథము కాబట్టి సాధన గురించి చెయ్యాలి. సో అలాగే మనకి కొన్ని కోరికలు అనేటువంటిది తప్పకుండా ఈ మెటీరియల్ వరల్డ్లో ఉన్నప్పుడు తీసుకోవాలి. దోస్ ఆర్ నీడ్స్. ఆ నీడ్స్ ఎందుకు తీసుకోవాలి అంటే అప్పుడు మనం దేవతలకి యజ్ఞం చేస్తాం. మేబీ స్వార్థం అవ్వచ్చు, కొంతవరకు సెల్ఫిష్ అవ్వచ్చు, కానీ ఆ సెల్ఫిష్నెస్ యొక్క అల్టిమేట్ ఏమిటి అంటే భగవంతుని చెందడం. ఎందుకు? మానసిక రోగ పరిహారము, భౌతిక అంటే శరీరానికి రోగ పరిహారము, తర్వాత ఆధ్యాత్మిక రోగ పరిహారం, ఇవన్నీ కూడా చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
మరి అవన్నీ వదిలేసి ఇదే చేయమంటే లేదు, రెండు సైమల్టేనియస్గా చేయాలి. భగవంతుని ప్రార్థిస్తూ మన పనులు మనం చేసుకుంటూ చేసినప్పుడు అది భగవద్ అర్పణ కర్మ అవుతుంది, అది స్వార్థం అని అనిపించుకోదు. సో అది చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. ఏమిటంటే కొందరు యోగులు వివిధ యజ్ఞముల ద్వారా దేవతలను చక్కగా పూజిస్తారు. దేని గురించి? భౌతిక కోరికలు. కానీ అదే లైఫ్ అవ్వకూడదు. ఇప్పుడు కోరికలు ఒకదాని తర్వాత ఒక కోరిక వస్తూనే ఉంది, నేను తీర్చుకుంటూనే పోతాను, మరి ఎలాగండి మీరే చెప్పారు కదా అంటే, నో, వీ షుడ్ ట్రై టు లిమిట్. ఏ దోస్ విచ్ ఆర్ నీడ్స్ ఫర్ లివింగ్, ఫర్ సస్టెనెన్స్, ఫర్ మెయింటెనెన్స్, దోస్ థింగ్స్ ఆర్ నాట్ కాల్డ్ సెల్ఫిష్ నీడ్స్, సెల్ఫిష్ డిజైర్స్. స్వార్థమైనటువంటి ఆలోచనలు కావు. ఆరోగ్యం కుదుటపడాలి, లేకుంటే పెళ్లి కావాలి, ఉద్యోగం రావాలి, తర్వాత ఇల్లు కట్టుకోవాలి, ఇవన్నీ కూడా బేసిక్ నీడ్స్. సో వీటికి మన కొన్ని అందుకే అన్నాడు కాంచానం కర్మ విమోచనం. కాంచనం అంటే డబ్బు, కాంచనం అంటే బంగారం. ముందు కాలంలో బంగారం నాణ్యాలు ఉండేవి. కాంచానం కర్మ విమోచనం. సో కొద్దిగా ఖర్చు అవుతుంది హోమం చేయడానికి, దానం ఇవ్వడానికి. ఇవన్నీ దీనివల్ల ఏమవుతుందంటే మన పాప కర్మలని మనము యజ్ఞాల ద్వారా పోగొట్టుకుంటున్నాం అన్నమాట. సో ఇది చేస్తున్నారు, ఇది తప్పు కాదు అంటారు, కానీ అదే లైఫ్ అవ్వకూడదు, అదే అల్టిమేట్ అవ్వకూడదు అనేటువంటిది నిన్న మనము చెప్పుకున్నాం. అలాగే కొంతమంది నిరాకారవాదులు ఏమంటారు? జగమంతా మిథ్య. ఇక్కడ మనం చూస్తున్నాము 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఊరు ఇప్పుడు లేదు, 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు మనం ఉండేటువంటి ఊరు ఉండదు, అంటే మొత్తం చేంజ్ అయిపోతుంది. మరి అది మాయా అంటారా, చేంజ్ అంటారా? ఎలాగ మనం చిన్నప్పుడు ఉన్న రూపము ఇప్పుడు లేదు, ఇప్పుడున్న రూపం ఇంకొక 20 ఏళ్లకు ఉండదు. మరి మాయా అని ఎలాగంటారు? ఫిజికల్లీ వీఆర్ ఏబుల్ టు ఫీల్, వీఆర్ ఏబుల్ టు సీ, మనమందరూ ఇక్కడ ఉన్నాము, కానీ అది మాయాకారులు అనేటువంటి మిథ్య కింద రాదు. మిథ్య అన్నప్పుడు భగవంతుని నిందకి గురి చేసినటువంటి వాళ్ళు అవుతాము. ఎందుకంటే భగవంతుడు క్రియేట్ చేస్తున్నాడు ఈ భూగోళాన్ని, ఈ బ్రహ్మాండాన్ని. మరి అటు అది మిథ్య ఎలా అవుతుంది? కాబట్టి వాళ్ళు ఏమంటారంటే భగవంతునికి రూపము లేదు, భగవంతునికి గుణము లేదు. కరెక్ట్. అంటే నిర్దిష్టమైనటువంటి రూపము లేదు, నిర్దిష్టమైనటువంటి గుణము లేదు. కాబట్టి భగవంతుడు ఏ రూపమైనా తీసుకోవచ్చు, ఏ గుణమైనా అతనికి, అంటే ఏ గుణం ఉన్నది? శుద్ధ సత్వ గుణం ఉన్నది అనమాట భగవంతునికి. మనలాగా సత్వ రజో తమ గుణాలకి అతడు బాధ్యుడు కాదు, శుద్ధ సత్వ గుణం అనమాట. ఎందుకంటే దట్ ఈస్ హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ క్వాలిటీ, దట్ భగవంతుడు తప్ప ఇంకా ఎవరిలోనూ అటువంటిది ఉండదన్నమాట. ఓకే. సో వాళ్ళు ఏమంటారు మాయావాదులు? భగవంతుణ్ణే మేము హోమగుండంగా భావిస్తాము, మా ఆత్మ అంటే మా జీవితాన్ని అందులో వేసేస్తున్నాము. అంటే ఏమిటి? భగవంతునిలో మేము ఐక్యం అవ్వాలి, భగవంతునిలో ఐక్యం అవ్వాలి అనేటి కోరిక మనము అంగీకరించము. నార్మల్గా వైష్ణవులు, తర్వాత ఈ మన కృష్ణ భావనామృతంలో ఎవరైనా కూడా చూడండి, ఎవరైనా కూడా తండ్రిలో ఐక్యం అవ్వాలి, తల్లిలో ఐక్యం అవ్వాలని కోరుకుంటారా? వాళ్ళని సేవించాలి అని కోరుకుంటారు ఎవరైనా కూడా. అలాగే భగవంతుడు మనకి తల్లి తండ్రి. అలాంటప్పుడు మనకి మోక్షం వచ్చినా కూడా ఎటువంటి మోక్షం కోరుకోవాలి? సాయుధ్యము కోరుకోకూడదు. సాయుధ్యం అంటే భగవంతునిలో లీనం అవ్వడం, అంటే మన ఎగ్జిస్టెన్స్ పోతుంది అప్పుడు. అంటే భగవంతునికి సేవ చేసేటువంటి ఆ భాగ్యము లభించదు. సామీప్యము కోరుకోవచ్చు, సాలోక్యము కోరుకోవచ్చు, సారూప్యము కోరుకోవచ్చు, సాష్టి కూడా అవాయిడ్ చేయాలి. సాష్టి అంటే ఏమిటి? భగవంతుని లాగా ఐశ్వర్యము, భగవంతుని లాగా రూపము, భగవంతుని లాగా సంపద, భగవంతుని లాగా కీర్తి, బలము, యశస్సు, జ్ఞానము, వైరాగ్యము, ఇవన్నీ కూడా అప్పుడు ఏమవుతుంది? దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దట్ మనలో మళ్ళీ స్వార్థము, మనలో గర్వము తలెత్తే ఛాన్సెస్ ఉన్నది. కాబట్టి సాష్టి మరియు సాయుధ్యము కోరుకోకుండా సామీప్యము కోరుకోవచ్చు, సాలోక్యము కోరుకోవచ్చు, సారూప్యము కోరుకోవచ్చు, పర్లేదు. సారూప్యం అంటే భగవంతుని లాగా చతుర్భుజాలు కలిగి భగవంతుని లాగానే రూపం ఉండేది కోరుకోవచ్చు. మనం అప్పుడు అతనికి సేవ చేస్తున్నాము. సారూప్యము ఉన్నా కూడా అందులో విశిష్టత ఏముందంటే భగవంతుని రూపానికి, వి షుడ్ కేర్ఫుల్లీ వినండి, భగవంతుని రూపం ఎలా ఉంటుంది అంటే పాదాల నుంచి మనం భగవంతుని నాసిక వరకు, తల వరకు, కిరీటం వరకు భగవంతుని చూడాలి. కాళ్ళు అంటే పాతాళ లోకం. అలాగే పైకి వస్తూ అతల, సుతల, వితల, తలాతల, రసాతల, మహాతల, పాతాళం అనేటువంటిది భగవంతుని నాభి నుంచి కింద ఉన్నది. నాభి అనేది భూలోకము, ఆ పైన ఉన్నదంతా కూడా
స్వర్గలోకం అంటారు. అదే జనోలోకము, తపోలోకము, మహాలోకము, సత్యలోకము, వైకుంఠము, తర్వాత గోలోకధామం అన్నమాట. సో ఇలాగ 14 లోకాలు భగవంతునిలో మనం చూసి, భగవంతుని కాళ్ళు ఎలా ఉన్నాయి, భగవంతుని పాదాలు పద్మాల్లాగా ఉన్నాయి. పద్మం అంటే లోటస్ ఫ్లవర్ ఎలా ఉంటుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది, అంత అట్రాక్టివ్గా ఉంటుంది భగవంతుని పాదాలు. సో భగవంతుని పాదాలలో ఎలా ఉంటుంది, శంఖ చక్ర గదా పద్మ వజ్రాంకుశము ఉంటుంది. వజ్రము అంకుశం అనేటువంటి ఆయుధాలు భగవంతుని అరికాళ్లలో ఉంటాయి. కాలు కింద అరికాళ్ళు, మనం నడుస్తాం కదా భూమి మీద స్టెప్ పెట్టినప్పుడు. సో మధురా నగరము, గోకులం అంతా కూడా భగవంతుడు నడుస్తున్నప్పుడు అతని పాద చిహ్నాలు దాని మీద పడ్డాయట. భూదేవి చాలా హ్యాపీ ఫీల్ అయిందనమాట. అంటే నా భర్త భగవంతుడు నా మీద నడుస్తున్నాడు, సో ఈ సో హ్యాపీ. అందుకే అప్పుడు భూభారాన్ని తగ్గించడానికి భగవంతుని అవతారం జరిగిందనమాట. అలాగే పాదాల తర్వాత తొడ తర్వాత నాభి ప్రదేశము, అదే ఆకాశము. భగవంతుని నాభి ఆకాశం అన్నమాట. అలాగే హృదయములో భగవంతునికి శ్రీలక్ష్మి, భూలక్ష్మి ఇద్దరు వక్షస్థలంలో ఉంటారనమాట. భగవంతునికి అంత హృదయములో పెట్టుకుంటాడు భగవంతుడు తన శ్రీలక్ష్మి, భూలక్ష్మి, తన దేవేరులను. అలాగే కంఠము పైకి వచ్చేటప్పుడు కంఠలో కౌస్తుభమణి ఎవరు అంటే బ్రహ్మదేవుడు, తన పుత్రుడు. అంత ప్రియుడు బ్రహ్మదేవుడు, అతనికి అంత ప్రియం, కంఠంలోనే ధరించుకుంటాడు. అలాగే ముఖంలోంచి చిరునవ్వు, భగవంతుని పెదవులు, తెల్లటి దంతాలు, ఎర్రటి పెదవులు, నాసికము సంపంగిలాగా. తర్వాత పంకజాల వంటి కళ్ళు, భగవంతుని కళ్ళు ఎలా ఉన్నాయి, లోటస్ ఉంటాయి కదా, లోటస్ పెటల్స్ అలాగా పంకజ నేత్రుడు భగవంతుడు. లలాటము విశాలమైనటువంటి నుదురు, చిరునవ్వు ఎప్పుడు చిరునవ్వు, మందహాసము భగవంతుడు. తర్వాత నాసికం మీద పైన కస్తూరి చందనము ధరిస్తాడు భగవంతుడు. పీతాంబర ధరిస్తాడు. ముకుటము, అందులో భగవంతుని నెమలి పింఛము. సో భగవంతుని రూపాన్ని మనము ఊహించుకోవాలి. ఎందుకు ఇలా చెప్తున్నామంటే, అంతటి అతిలోక సుందరుడు, అట్రాక్టివ్ అయినటువంటి, అంటే అన్ని ఆకర్షణలు ఒక్క దగ్గర పోలిస్తే ఎలాగుంటాడో అదే భగవంతుడు. కర్ష్యతి ఇది కృష్ణ. సో అటువంటి కృష్ణ రూపాన్ని మనం గోలోకధామంలో మోక్షం గురించి మనం భగవంతుని అర్థిస్తున్నప్పుడు అతనిలో ఐక్యమైపోవాలనుకోవడము ఎంత మూర్ఖత్వము కదా. సో వీ షుడ్ నెవర్ ఎయిమ్ ఫార్ గెటింగ్ డిజాల్వ్డ్ ఇన్ ఆల్మైటీ. భగవంతునిలో ఐక్యం అవ్వాలని కోరుకోకూడదు. కొంతమంది అంటుంటారు భగవంతునిలో ఐక్యం అయిపోయారు. నో. అలాగే భగవంతుని సాష్టి, అంతటి సంపద అవన్నీ కూడా మనం కోరుకోకుండా కేవలం సేవకులం. ఆయన మనకి బాస్, వీఆర్ హిస్ దాస్. ఆయన మాస్టర్, వీఆర్ హిస్ సర్వెంట్ అని కోరుకోవాలి అనేటువంటిది ఇక్కడ భగవంతుడే చెప్తున్నాడు. ఇన్నిసార్లు ఇంత డీటెయిల్గా భగవంతుడు చెప్తున్నాడు. ఇన్ని యజ్ఞాలు చేస్తున్నామండి, ఇన్ని యజ్ఞాలలో మీకు తప్పనిసరిగా దానికి రిజల్ట్ ఉంటుంది. ఎందుకు? ప్రతి ఒక్క కర్మకి, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నాడు. కాబట్టి ఆ తప్పకుండా లభిస్తుంది. ఎందుకు? రక్షతి ఇది విశ్వాస. మనం చేసేటువంటి కర్మలు కూడా, ఎటువంటి యజ్ఞాలు చేస్తున్నామో నమ్మకం అనేటువంటిది అది ఆధారం. దేనికైనా మంత్రం చదువుతున్నప్పుడు తప్పనిసరిగా సిద్ధిస్తుంది, భగవంతుని ఆశీర్వాదం ఉన్నది అని మనము నమ్మి ఆ మంత్రాన్ని కానీ, ఆ యజ్ఞాన్ని కానీ, ఆ హోమాన్ని కానీ మనం చేస్తే తప్పనిసరిగా ఆ రిజల్ట్ అనేటువంటిది భగవంతుడు ఇస్తాడు. కానీ డౌట్ పడుతూ అవుతుందో లేదో అని అనుకుంటే కష్టం అన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అందుకే మన ఎవరు ఏనుగు మకరి, అది ఎవరోది? గజేంద్రుడు. హరిబోల్. అది ప్రహ్లాదుడు కూడా కరెక్ట్. ప్రహ్లాదుడు కూడా నమ్మాడు భగవంతుడు ఎక్కడి నుంచి వచ్చి నన్ను రక్షిస్తాడు. సో గజేంద్రుడు ఎలాగా తనంతట తనే పోరాడు, కానీ 1000 సంవత్సరాల తర్వాత భగవంతుడిని స్మృతి వచ్చింది. అన్యథా శరణం నాస్తి అని అతన్ని పిలిచిన వెంటనే భగవంతుడు వచ్చేసాడనమాట. సో అలాగా మనం ఎలాగా నమ్ముతామో ఆ నమ్మకం మీద మన రిజల్ట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో ఇది కూడా అందుకే భగవంతుని సేవించాలి. భగవంతుడు ఏమంటున్నాడంటే, ఆ వివిధ దేవతలకి మీరు అర్పించినటువంటి యజ్ఞ ఫలితం కూడా నాకే చెందుతుంది.
ఎందుకు? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వమాం శాంతి మృచ్చతి అంటాడు భగవంతుడు. అంటే ఆ యజ్ఞ ఫలితం అంతా కూడా నాకే వస్తుంది. ఆ దేవతలు వాళ్ళు ఫస్ట్ తీసుకోరు. ఆ అగ్నిదేవుడి ద్వారా మీరు అంటే వరుణ దేవునికి పూజిస్తున్నాం అనుకోండి, వరుణ దేవుడిలో ఉన్నటువంటి భగవంతునికి అది చెందుతుంది. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఉన్నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. అందులో ఆ విష్ణువులో మూల రూపంగా శ్రీకృష్ణుడు ఉన్నాడు. అలాగే బ్రహ్మదేవునిలో కూడా మూల రూపంలో బ్రహ్మ అనే పేరుతో శ్రీకృష్ణుడు ఉన్నాడు. అలాగే శివునిలో కూడా కృష్ణుడు శివ రూపంలో ఉన్నాడు అనమాట. సో ఏ దేవతని పూజించినా మనం చివరికి ఏమనుకోవాలంటే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అప్పుడు ఆ దేవతలు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే హీఈస్ ద మాస్టర్. మనం ఇంటికి ఎవరికైనా వచ్చినా ఇంటి పెద్ద ఎవరు? ఫస్ట్ వాళ్ళకి ఇస్తాం ఏదైనా కూడా. అలాగే ఈ బ్రహ్మాండానికే పెద్ద ఎవరు? భగవంతుడు. కాబట్టి భగవంతునికి అర్పించి మిగతా వాళ్ళకి అగ్నిదేవుని పని అన్నమాట అది. సో అగ్నిదేవుడు మనం సమర్పించింది అంతా కూడా అలా తీసుకెళ్ళి ఏదైనా కూడా మనం అగ్నిలో ఏది వేసినా కూడా అది తీసేసుకుని అగ్నిదేవుడు దాన్ని సమర్పిస్తాడు అనేటువంటిది నిన్న మనము డిస్కస్ చేశాము. సో సో ఎక్కడ వరకు ఉన్నాం మాతాజీ? ప్రభా మాతాజీ, భౌతిక లాభాల పట్ల ఆసక్తి కలిగిన వారు వైదిక కర్మకాండాలను అనుసరించి చేయబడు వివిధ యజ్ఞాల ద్వారా అట్టి దేవతలను పూజించురు. ఇది చదివాము. తర్వాత బ్రహ్మేష్ ఇక్కడ ఉన్నట్టున్నాం. అట్టి వారు బ్రహ్మ ఈశ్వరవాదులు. బ్రహ్మ మొత్తం చదివేశాం కదా ప్రభుజీ. మొత్తం చదివేశాం కదా. ఓకే, డిస్కషన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది కదా మొత్తం. నిన్న అంటే ఓకే, పర్లేదు. నీళ్లు అందించడం, వెలుగునివ్వడం వంటి లౌకిక కార్యాలు నిర్వహించడానికి అక్కడ వరకు మీరు డిస్కస్ చేశారు ప్రభుజీ. ఇక్కడ కామ్య కర్మలను చేయువారు భోగానుభూతి కొరకు తమ వద్ద గల భౌతికార్థాలను అర్పించి అక్కడ వరకు. ఓకే. సో ఎనీవే మీరు ఒక్కరే ఉన్నారు నిన్న, మిగతా వాళ్ళు ఎవరు రాలేదు ఇవాళ. సో అందుకే మనం మళ్ళీ వీఆర్ ట్రైంగ్ టు రిపీట్ దట్ సో దట్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనకి అర్థమైంది కదా. యజ్ఞాలు 2 టైప్స్. ఒకటి పరమేశ్వరునికి చేసేటువంటి యజ్ఞము, ఒకటి అది అందరూ చేసేటువంటి కృష్ణ భావనామృతంలో చేసేటువంటి ఆర్ భౌతిక సంపత్తు గురించి చేసేటువంటి యజ్ఞం ఒకటి. తర్వాత మాయావాదులు ఆర్ నిరాకారవాదులు చేసేటువంటి యజ్ఞము ఏమిటంటే వాళ్ళు ఆత్మ సమర్పణ. అది కూడా ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు. రావణాసురుడు ఏం చేశాడు? అతను కూడా తపస్సు చేశాడు. తపస్సు అనేది కూడా ఒక యజ్ఞమే. ఆ యజ్ఞంలో ఏం చేశాడు? బ్రహ్మదేవునికి ప్రార్థించాడు. ఎన్నో వేల సంవత్సరాలు చేశాడు. అయినప్పటికీ బ్రహ్మదేవుడు రాలేదు. అప్పుడు ఏం చేశాడు? తన ఒక్కొక్క శిరస్సుని ఖండించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అదే ఆహుతిగా ఇచ్చాడు. చివరికి 10వ శిరస్సు కూడా ఇంకా ఖండించుకుంటానన్నప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి అతనికి వరాన్ని ఇచ్చాడనమాట. సో ఇలా అంటే దేని గురించి చేశాడు అంటే తనని ఎవరు చంపకూడదు, తనకి చావు రాకూడదు అనేటువంటి దాంతో అతడు చేసిందంటే హిరణ్యకశిపుడు చేసి అవన్నీ భౌతిక వాంఛలు. సో దోస్ ఆర్ యాక్చువల్లీ నీడ్. పుట్టిన ప్రతి జీవి గిట్టక మానదనేటువంటిది తెలుసుకోవాలి. అంతటి పండిట్టు వాడికి తెలీదా? కానీ మనకి చెప్పడానికి రావణాసురుడు గొప్ప పండితుడు. అతడు అంటే పులస్త్య ఋషికి అతను జన్మించాడు కదా. మరి ఆ పులస్త్య వంశంలో జన్మించాడు. మరి అతనికి తెలీదా అంటే గొప్ప బ్రాహ్మణుడు ఆయన. అయినప్పటికీ మనందరికీ చెప్పడానికి అంటే ఎప్పుడు గ్రీడ్ అనేది మనది వస్తుందో ఆ గ్రీడ్ వలన ఏమవుతుందంటే మనకి ఆ దురాశ వలన కోరకూడని కోరికలు కోరుకున్నా అది చివరికి అధోగతికే పాలవుతుందని తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ బహ్వీశ్వరవాదులు లేక పలు దేవతలను విశ్వసించు వారుగా పిలువబడదు. ఎవరు? భౌతిక లాభాల గురించి చేసేటువంటి వైదిక కర్మకాండలు. యాక్చువల్లీ వేదాల్లోనే చెప్పారు ఇవన్నీ కూడా. మీరు ఈ యజ్ఞం చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఇది చేస్తే ఈ ఫలితం వస్తుంది, కాబట్టి ఇది చేయండి అని. మరి యజ్ఞాలు వేదాల్లో చెప్పినవే మేము చేస్తున్నాం కదండి అంటే కరెక్టే. అది ఎలాగా? ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్లో మనం ఏం చేసుకున్నాము? ఈ నేర్చుకున్నాము. మరి పిహెచ్డిలో కూడా నేను ఈయన చెప్తాను అంటామా? లేదు. సో ఎవరికైతే భగవద్ సంపర్కము భగవంతుని వైపు మళ్ళించాలి అనే దానికి మనం చిన్నపిల్లలకి ఎలాగైతే ఒక టాఫీలో క్యాప్సూలో మందో పెట్టి తినిపించేస్తాం. సో పిల్లవాడు టాఫీ ఇస్తున్నారు అనుకుంటాడు, కానీ లోపల వెళ్ళిన తర్వాత ఆ మందు పనిచేస్తుంది.
వేదాల్లో ఇటువంటి చెప్పినటువంటి యజ్ఞాలు కూడా ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. అంటే ఫస్ట్ అట్రాక్ట్ చేయడానికి భగవంతుని వైపు మన దేని గురించి ఈ స్పిరిచువల్ వైపు, ఆధ్యాత్మికం వైపు ఆకర్షించడానికి ఇవి చెప్పారు. సో నెక్స్ట్ అలాగే మనం వేదాల్లో డీప్గా చదువుతూ పోతే, ఇంతకుముందు మనకు భగవద్గీతలో చెప్పాడు కదా, భగవద్గీత కూడా పంచమ వేదము. ఇందులో భగవంతుడు ఏమన్నాడు, కర్మలు చెయ్యాలి వితౌట్ ఎనీ అటాచ్మెంట్, దాని గురించి ఆశ పెట్టుకోకూడదు, వీతరాగ భయక్రోధ, భగవంతుడు చెప్పాడు అన్ని వదిలిపెట్టాలి, అందరిలోనూ భగవంతుడినే చూడాలి. సో ఆ కర్మలన్నీ, ఆ కర్మ ఫలితాలన్నీ నాకే చెందుతుంది అన్నీ భగవంతుడు చెప్పాడు. అంటే యాజ్ వి స్టడీ డీపర్ అప్పుడు మనకి అర్థమవుతుంది. ఎందుకు అంటే ఆల్ దట్ వి డిజైర్, ఆల్ దట్ వి ఎంజాయ్ ఆర్ టెంపరరీ, అల్టిమేట్లీ వీ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్ అండ్ గో. అండ్ అలాంటప్పుడు టెంపరరీ గురించి పాకుపడతామా, పర్మనెంట్ దాని గురించి పాకుపడతామా? ఇప్పుడు శరీరం ఉన్నది, శరీరం టెంపరరీ, శరీరానికి ఏమి ఆహారం ఇచ్చి పోషిస్తున్నాము, తెలుసు ఇది టెంపరరీ అని, కానీ మనం ఒడ్డుకు చేరాలి. రథాన్ని మనము, కారుని కానీ, ఇవన్నీ శరీరం అనేటువంటిది ఒక కారు. ఈ కారు డెస్టినేషన్కి వెళ్ళాలంటే దాన్ని సక్రమంగా మెయింటైన్ చేసుకోవాలి. సో దానికి మనం అప్పుడప్పుడు ఫ్యూయల్ వేయాలి. అదే మనం శరీర నిర్వహణ కోసం ఆహారం ఇస్తున్నాం. మరి ఆత్మ, ఆత్మ అనేటువంటిది ఏమిటి? మన లోపల కూర్చున్నటువంటి వాడు మనిషి. ఆ మనిషికి ఏం కావాలి? సంతృప్తి కావాలి. సో ఆ సంతృప్తి ఎలా దొరుకుతుంది? డెస్టినేషన్కి వెళ్ళినప్పుడు. ఆ డెస్టినేషన్కి వెళ్ళాలంటే రూట్ తెలియాలి, ఆ రూట్ ఎలాగుంటుంది, ఎక్కడ ఆపాలి, అన్నీ తెలుసుకోవాలి, ఎలా చేయాలనేది. అదే ఆత్మకి లభించేటువంటి ఆహారం ఏమిటంటే భగవంతుని కీర్తన, భగవంతుని సంకీర్తన అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. సో దేవతలను ఆరాధించేటువంటి వాళ్ళు తాత్కాలికంగా భావించి పరతత్వం యొక్క నిరాకార తత్వం, బహ్వీశ్వరవాదులు లేక పలు దేవతలను విశ్వసించువారుగా పిలుస్తారు. ఎవరు? వివిధ యజ్ఞాల ద్వారా దేవతలను పూజించేటువంటి. కానీ కొందరు ఏం చేస్తారు, దేవతల రూపాలను తాత్కాలికాలుగా భావించి పరతత్వము అంటే భగవంతుని యొక్క నిరాకార తత్వమును ఉపాసిస్తూ బ్రహ్మ అగ్నిలో తమ వ్యక్తిత్వను ఆహుతి చేసి బ్రహ్మములో లీనవుదురు. అంటే వీళ్ళు నిరాకారవాదులు ఏం చేస్తారంటే, దేవతలందరూ కూడా టెంపరరీ. ఎందుకు? ప్రళయకాలంలో భగవంతుడు ఏం చేస్తాడంటే, ప్రళయం వచ్చినప్పుడు తను సృష్టించిన మొత్తం బ్రహ్మాండాన్ని తనలో తీసేసుకుంటాడు. మళ్ళీ ఎప్పుడు సృష్టించాలంటే లోపల నుంచి బయటికి వ్యక్తీకరించి చేస్తాడు. కాబట్టి దేవతలు కూడా టెంపరరీ అనుకుని వాళ్ళని ఆరాధించరు వీళ్ళు, నిరాకారవాదులు, మాయావాదులు. వీళ్ళు ఏం చేస్తారు, భగవంతుడు నిర్గుణుడు, అతని రూపము లేదు అని ఆరాధించి తమ ఆత్మని అతనిలో అంటే ఏ దేవతని కానీ ఏ దేవుణ్ణి కానీ అసలు రూపమే వాళ్ళు అంటే చాలా కష్టం అనమాట. ఆ యోగం అనేటువంటిది చాలా డిఫికల్ట్, అది కుదరదు. సో మనం స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాం కాబట్టి మనం వీ షుడ్ నాట్ గో బిహైండ్ దట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఈజీలీ డీవియేట్ అయిపోతారు అనమాట. సో కాబట్టి అలాగా మనం భగవంతుని దివ్య స్వభావ అవగాహనకు చేయు తాత్విక కల్పనలో తమ కాలమును వినియోగిస్తారు. ఎవరు? మాయావాదులు. సో ఈ విషయంలో కామ్యకర్మలను చేయువారు తమ భోగానుభూతి కొరకు తమ వద్ద గల భౌతికార్థాలను అర్పించినట్లుగా, అంటే మన దగ్గర ఉన్నటువంటి టైము కానీ, మనీ కానీ, తర్వాత ఆ యజ్ఞానికి కావలసినటువంటి సామగ్రి అంతా కూడా మనం అర్పిస్తాము. ఎందుకు? భౌతిక కోరికలు తీర్చుకోవడానికి. అది తీర్చుకున్న తర్వాత మనము ఏ మార్గాల్లో ఎలా వెళ్ళాలో అలాగా వెళ్తాం. అంటే జస్ట్ లైక్ ఏ స్టార్టింగ్ చిల్డ్రన్గా, అంటే ఆ ఆధ్యాత్మిక మార్గంలో రావడానికి ఇది కూడా ఒక దారి అన్నమాట అని చెప్తున్నాడు. సో కానీ మెచ్యూర్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు, భగవంతుడు ఏం చేస్తున్నాడో మనకి తెలియదు. ఇప్పుడు ముందు మనకి తెలుస్తుంది, ఓ వాట్ ఎవర్ హీ హెస్ డన్ ఈజ్ ఫర్ అవర్ గుడ్. కానీ ఆ తాత్కాలికంలో మనము ఆ మాయలో భ్రమలో ఉంటామన్నమాట. కష్టాలు ఇన్ని వస్తున్నాయి కదా, ఏం చేయాలి, ఎలా చేయాలి, అలా దాటుకోవాలి అనేటువంటిది. బట్ అది సద్గురు దారి చూపిస్తారు దానికి. ఓకే, మాయావాదులు పరబ్రహ్మంలో లీనమగు ఉద్దేశంతో తమ భౌతిక ఉపాధులను అర్పించురని మరో మాటలో చెప్పవచ్చును. సేమ్ థింగ్ ఈజ్ టెల్లింగ్. నిరాకారవాదికి పరబ్రహ్మమే హోమగుండం, ఇది కూడా మనం డిస్కస్ చేశాం కదా. భగవంతుడే హోమగుండము, తమ వ్యక్తిత్వమే అందులో అర్పించేటువంటి పదార్థాలు, ఆహుతి. ఏమైనాను అర్జునుని వంటి కృష్ణ చైతన్యం మాత్రమే శ్రీకృష్ణుని ప్రీతి కొరకై తమ సర్వస్వంను సమర్పించెదరు. చూడండి, ఇదే ఇంపార్టెంట్ పాయింట్.
అర్జునుని వంటి వాళ్ళు. సో మనం కూడా అర్జునులాగా కర్మము చేయాలి, అంతేగాని అది భగవంతునికి అర్పించేసేయాలి ఆ ఫలితము. ఆ విధముగా అతని భౌతిక సంపదలు మరియు ఆత్మ సమస్తము శ్రీకృష్ణునికి అర్పించబడును. అట్లు అతడు ఉత్తమ శ్రేణి యోగి అగును. ఏమైనను అతడు తన వ్యక్తిత్వమును ఎన్నటికీ కోల్పోడు. సో వీ షుడ్ నెవర్ లూజ్ అవర్ ఐడెంటిటీ. ఇది మెయిన్ పాయింట్. లాస్ట్ పాయింట్ చూడండి. మన వ్యక్తిత్వం అంటే మనం